వీణ ఎపిసోడ్కి సంబంధించి రోజుకొక విషయం బయటకు వస్తుంది. శివశంకర్ రాయల్ అనే వ్యక్తితో వీణ చేసినటువంటి చాటింగ్ కొన్ని స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి. మాట్లాడాలంటూ వాట్సాప్ మెసేజ్లు పంపిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలనంటూ ఆ మెసేజ్లో మనకు కనిపిస్తుంది. వాట్సాప్ కాల్స్, మెసేజ్ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ మనకు వచ్చాయి. అధికార అండతో శ్రీధర్ రెచ్చిపోతున్నాడంటూ వీణ ఇప్పటికే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడాన్ని మనం చూసాం. వీణ మరొకరితో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని, ఇంకేదో పెద్ద కుట్రలు పన్నే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఎమ్మెల్యే వర్గం చెప్పుకొస్తుంది. ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి శ్రీధర్ బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చింది లేదు. ఇప్పటికే ఎవరు ఈ పర్సన్ అనేది, శివశంకర్ రాయల్ అనే పర్సన్ ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. అసలు ఎందుకు ఈ మెసేజ్లు చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే, జనసేన నియమించినటువంటి విచారణ కమిటీకి హెడ్గా తెలుస్తోంది ఇప్పటికి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం. సో మనం మరింత సమాచారం తెలుసుకోబోతున్నాం ఈ అంశానికి సంబంధించి. ఈ మెసేజ్లు చేయడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం కన్వే చేయాలనుకుంటున్నారు, అటువైపు నుంచి ఎలాంటి రిప్లై వచ్చినట్లుగా మనకు కనిపించడం లేదు. ఆ మెసేజ్లో మనం చూడొచ్చు, గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఈజ్ వీణా, విక్టిమ్ ఇన్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేస్ అంటూ రాసుకొచ్చారు. ఐ వుడ్ లైక్ టు టాక్ విత్ యూ అంటూ, సార్ ఐ వుడ్ లైక్ టు టాక్ విత్ యూ సార్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఏ వర్డ్ విత్ మీ అంటూ రాసుకొచ్చారు. అండ్ అక్కడి నుంచి రిప్లై లేదు. అగైన్ కాల్స్. Feb 3న మనకి ఈ మెసేజ్ చేసినట్లుగా కనపడుతుంది. ఆ రోజు రిప్లై రాలేదు. మళ్ళీ Feb 4th అంటే ఇదే నెలలో 3వ తారీఖు ఒకసారి, ఆ తర్వాత ఆ రోజు రిప్లై రాకపోవడంతో 4వ తారీఖు మళ్ళీ మెసేజ్ చేసినట్లుగా కనపడుతుంది. బట్ స్టిల్ అక్కడి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. సో ఈ కేసుకు సంబంధించి వీణ సైడ్ నుంచి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కొంతమందితో మాట్లాడేందుకు. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో మాట్లాడాలి, నేను డైరెక్ట్గా నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పేసి అడిగారు. నాకు న్యాయం కావాలని చెప్పి ఆయనే న్యాయం చేయగలుగుతారని చెప్పారు. బట్ అటు సైడ్ నుంచి అదిగో మనం చూడొచ్చు, ఆ స్క్రీన్ షాట్లో ఒక 1 minute కాల్ వెళ్ళినట్లుగా కూడా కనపడుతుంది. సో ఏం మాట్లాడి ఉండొచ్చు ఏంటనేది తెలుసుకుందాం. జరుగుతున్నటువంటి లీగల్ ప్రొసీడింగ్స్లో భాగం అవ్వకుండా ఇలా ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వీణ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో కూడా ఉంది. ఆ వీడియోలో ఏమన్నారో చూసి ఆ తర్వాత మా ప్రతినిధితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. అసలు ఎవరు శివశంకర్ రాయల్ అనే పర్సన్, ఆయనకి ఎందుకు మెసేజ్ చేస్తున్నారు వీణ, ఏం డిస్కషన్ జరిగింది అనేది డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. లెట్స్ టేక్ ఏ లుక్ ఫస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు న్యూస్లో నా గురించి నేనేదో మాయమైపోయాను, భయపడి దాక్కుంటున్నాను, ఉద్యోగరీత్యా సమస్యలు ఫేస్ చేస్తున్నాను, టీవీ ముందుకు రాలేక ఇంకా వీడియోస్ వదలలేక నేను దాక్కున్నాను అన్న ఒక న్యూస్ వినిపిస్తుంది. నేను దాక్కోలేదు. నేను నా లీగల్ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాను. బేసిక్గా నేను దాక్కోను కూడా. నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. అది కొన్ని ఛానళ్ళ వాళ్ళు చూసారో లేదో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడిస్తున్నారో నాకు తెలీదు. కాకపోతే నేనైతే దాక్కోలేదు, దాక్కోను కూడా. న్యాయం జరిగేంత వరకు దాకను. ఇంకొక విషయం, నన్ను కమిటీకి ఎవ్వరూ పిలవలేదు. నన్ను కమిటీకి ఎవ్వరే కానీ హాజరు అవ్వమని ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నేను శివశంకర్ గారికి కాంటాక్ట్ అయ్యి, ఆయన నంబర్ సంపాదించి శివశంకర్ గారికి కాంటాక్ట్ అయ్యి, నాకు నేనుగా, సార్ మీరు శ్రీధర్ వర్షన్ మాత్రమే విన్నారు, నేను నా వర్షన్ కూడా తెలియజేసుకోవాలనుకుంటున్నాను, సో నేను పెన్ డ్రైవ్ పంపిస్తున్నాను విత్ అటాచ్డ్ విత్ లెటర్ అని చెప్పేసి నేను లెటర్ పంపించడం జరిగింది. అంతే తప్ప ఐ బెట్ అండ్ ఐ ఆస్క్ కమిటీ పీపుల్, నన్ను ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇస్తే ఎవరితో ఇప్పించారు? శ్రీధర్కి ఇచ్చిన లెటర్ లాగా నాకేమైనా లెటర్ ఇచ్చారా? లేకపోతే మీ కమిటీ వాళ్ళతో కానీ, లేకపోతే మీ పార్టీ వాళ్ళతో కానీ ఎవరితో అయినా సరే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పారా అనేది నాకు మీరు చెప్పండి. న్యూస్లో వస్తున్నట్టు మేము వీణాని పిలిచాము కానీ వీణ హాజరు అవ్వలేదు అనేది తప్పుడు స్టేట్మెంట్, అవాస్తవాలు ఇవి. నేను దీన్ని అంగీకరించను. ఎందుకంటే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు నన్ను పిలిచారు అన్నదాన్ని నేను ఒప్పుకోను. అండ్ ఐఎమ్ డామ్ విల్లింగ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. నేను మిమ్మల్ని కలిసి నా వర్షన్ చెప్పుకొని వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నేను కలుస్తాను అనేసి అంటున్నా కూడా మీరు నన్ను పిలిచారు రాలేదు అనేసి అలాంటి అవాస్తవాలు చెప్పకండి ప్లీజ్. అండ్ నేను దాక్కోవట్లేదు, నేను స్టిల్ ప్రయత్నిస్తున్నాను.
పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి స్టిల్ ప్రయత్నిస్తున్నాను. మీరు చెప్పినట్టు, నేను చెప్పినట్టు, శ్రీధర్ చెప్పినట్టు ఇది మా వ్యక్తిగత సమస్య. కాకపోతే కొంతమంది రాజకీయ రాబందులు దీన్ని పాలిటిక్స్ చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ అధికారం చూపిస్తున్నారు. డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, ఏంటేంటో చేస్తున్నారు. అవన్నీ కాదండి కావాల్సింది, నిజాలు కావాలి. కమిటీ వాళ్ళు ఎంత టైం అయినా తీసుకోండి, కానీ నిజం మాత్రమే చెప్పండి, అబద్ధాలు చెప్పకండి. ఐ రియలీ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం. నాకు శ్రీధర్కి జరిగింది మాత్రమే మాట్లాడుకుందాం. నా ఉద్యోగం అంటారా, నా పరువు అంటారా, నేను ఇంతకంటే దిగజారడానికి ఇంకేం మిగల్లేదు. కాబట్టి నేను అన్ని వదులుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నేను భయపడను. నాకు జస్టిస్ జరిగే విషయంలో నేను భయపడను. నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా. అండ్ సార్ పవన్ కళ్యాణ్ గారు, నేను మీకు మళ్ళీ అర్థిస్తున్నాను, మిమ్మల్ని నేను కలవాలి సార్. మీకు ఎంతవరకు నిజం తెలుసో, ఎంతవరకు మీరు ఈ విషయం గురించి పట్టించుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నేను ఒక బాధపడిన మహిళగా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నాకు న్యాయం చేస్తారనేసి. ఎందుకంటే మీకు ఉమెన్ మీద ఎటువంటి రెస్పెక్ట్ ఉందో, ఎన్ని సిచ్యువేషన్స్లో ఉమెన్ గురించి మీరు బాధపడ్డారో అదంతా నాకు తెలుసు. అవన్నీ మేము చూస్తూ పెరిగామండి. అలాంటిది మన పార్టీ నుంచి, మన ఎమ్మెల్యే నుంచి, మీ డిపార్ట్మెంట్ అయిన నాకు అన్యాయం జరిగింది. అటు శ్రీధర్ చెప్పుకోవాల్సింది మీకే, ఇటు నేను చెప్పుకోవాల్సింది మీకే. కాబట్టి మీరే ఇద్దరి వర్షన్స్ వినండి. ఎవరిది తప్పు ఉంటే వాళ్ళని శిక్షించండి, ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళకి జస్టిస్ చేయండి. ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను. అండ్ ఎవరైనా సరే ఒక అమ్మాయి గురించి ఆలోచించేటప్పుడు మీ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు అనేసి ఆలోచించండి. నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కాదు. ఒక అమ్మాయి బయటికి వచ్చి ఇంత చెప్తుంది, ఎందుకు చెప్తుంది అనేసి అయినా సరే ఆలోచించండి ప్లీజ్. ఆ అమ్మాయికి ఏం సరదా కాదు, మీ అందరి ముందు ఒక టాపిక్ అవ్వాలనేసి ఎవరికీ ఉండదు. సో ఐ ప్లీజ్ ఎవ్రీవన్, వాట్ ఈజ్ వాట్ అనేసి ఆలోచించండి. అండ్ ఐ రిక్వెస్ట్ కమిటీ మెంబర్స్, రిపోర్ట్ని అయితే జెన్యూన్గా ఇవ్వండి. ఐ బెగ్, జెన్యూన్గా ఇవ్వండి ప్లీజ్. సో నన్ను కమిటీ అసలు అప్రోచ్ అవ్వలేదు అంటున్నారు. జనసేన నుంచి ఒక కమిటీని వేశారు కదా, ఆ కమిటీ తనని అప్రోచ్ అవ్వలేదు కాబట్టి తానే కమిటీని అప్రోచ్ అవుతున్నారంటూ మనకి వీణ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం పోలీసులు కానీ లేకపోతే ఈ విచారణకు సంబంధించి ఎవరూ తనతో పెద్దగా అప్రోచ్ అవ్వలేదని చెప్పి కూడా చెప్తున్నారు. బయట జరుగుతుందంట అంతా కూడా ఫేక్ ప్రచారం అని, తన గురించి తప్పుడు ప్రచారం జరుగుతుంది అంటూ బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు పోలీసులు మరి మేము నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించామని, విచారణకు పిలవడానికి ప్రయత్నించామని, దొరకలేదు, మాకు అందుబాటులో లేరు అని చెప్తున్నారంటూ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అండ్ అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శిల్ప జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శిల్ప, ఇప్పుడు ఈ చాటింగ్ దేనికోసం, ఎందుకని వీణ అంత ప్రయత్నిస్తున్నారు? అంటే ఆ విచారణ కమిటీ హెడ్ అంటూ తెలుస్తోంది, ఎందుకు అంత ప్రయత్నిస్తున్నారు మాట్లాడడానికి? పెన్ డ్రైవ్ నేను పంపిస్తానని చెప్పాను అని చెప్తున్నారు. ఏం పెన్ డ్రైవ్, అందులో ఏం డీటెయిల్స్ ఉన్నాయి? అసలు తనని ఎవరు విచారణకే పిలవలేదు అంటున్నారు. జనసేన కమిటీ ఎందుకని వీణను విచారించలేదు? కేవలం శ్రీధర్ వైపే విచారణ జరుగుతూ వస్తుందా ఇంకా? రైట్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నిన్న ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. ఇంకోవైపు ఈ ఇష్యూ జరిగిన అనంతరము వీణ అనేది కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉంటుంది. సైలెంట్ గా ఉండడంతో చాలా మంది కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిందంటూ కూడా భావిస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ పైన తన క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో ప్రధానంగా 2 అంశాలు తెరపైకి తీసుకొస్తుంది. నేను ఎలాంటి అజ్ఞాతంలోకి వెళ్ళలేదు, పక్క ఏదైతే లీగల్ ప్రొసీజర్ ఉంటుందో దానికి కట్టుబడే ఉన్నాను. ఇంకోవైపు ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ పైన ఏర్పాటు చేసినటువంటి 3 సభ్య కమిటీ నుంచి తనకు విచారణ రావాలని ఒకవైపు 3 సభ్య కమిటీ చెప్పారు. కానీ తను హాజరు కాలేదని కూడా వస్తున్నటువంటి వార్తలు మాత్రం తను ఖండించింది. నన్ను ఎవరు కూడా అప్రోచ్ కాలేదు. ఒకవైపు 3 సభ్య కమిటీ వేసి ఇప్పటికే అరవ శ్రీధర్ని విచారించి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, మొత్తం ఎవిడెన్స్ అన్ని కూడా ఇప్పటికే 3 సభ్య కమిటీ మొత్తం కూడా ఆ విచారణ మొత్తం కూడా చివరి స్టేజ్ కి వచ్చింది. కానీ తనని మాత్రం ఎక్కడ కూడా అప్రోచ్ అవ్వలేదు అంటూ కూడా ఒకవైపు వీణ మాత్రం చెప్పుకుంటూ వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి తన అజ్ఞాతంలోకి వెళ్ళింది. ఇంకోవైపు ఉద్యోగరీత్యా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉద్యోగంలో కూడా అక్కడ
ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సెలవులు పెట్టడంతో అటు పైన అధికారులు సీరియస్ అవుతున్నట్టు కూడా వస్తున్నటువంటి ఆరోపణలపైన తను ఖండించింది. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఒకవైపు స్త్రీ సభ్యుల నుంచి తనకు ఎలాంటి ఫోన్ కాల్ కావచ్చు, ఎవరు కూడా నన్ను విచారణకు రావాలని పిలవలేదు అంటూ కూడా తను చెప్పింది. ఇంకోవైపు స్త్రీ సభ్య కమిటీకి మెంబర్ ఉన్నటువంటి శివశంకర్ అనే వ్యక్తిని వీణ అప్రోచ్ అవడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఎమ్మెల్యే శ్రీధర్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్త్రీ సభ్య కమిటీలో మెంబర్ అయినటువంటి శివశంకర్ కు సమర్పించింది, సీటు కవర్లు సమర్పించింది. అందులో దానికి సంబంధించి వాళ్ళకున్నటువంటి పెన్ డ్రైవ్ కావచ్చు, వీటినన్నిటి కూడా సీలు కవర్లు పెట్టి ఇప్పటికే శివశంకర్ కు ప్రస్తుతం సమర్పించింది. దీనిపైన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే విచారణలో భాగంగా ల్యాండ్ కోర్టులో దాదాపు 60 మందిని విచారణ చేశారు. విచారణ చేసి చివరి దశకు చేరుకుంది. కానీ ఇటు వీణ నుండి ఎలాంటి వీణను అప్రోచ్ అవ్వలేదు. ఎందుకంటే ఒకవైపు జనసేన ఏర్పాటు చేసినటువంటి శ్రీ సభ్య కమిటీ కావడంతో ఒకవైపు ఎమ్మెల్యే నుంచి మాత్రమే తనకు సంబంధించి మొత్తం కూడా ప్రొసెస్ తీసుకున్నారు. అక్కడ నుండే తననే ప్రశ్నించారు. కానీ ఇటు వీణను ప్రశ్నించలేదు. దానికి సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా శ్రీ సభ్య కమిటీలో మెంబర్ అయినటువంటి శివశంకర్ ని అప్రోచ్ అయ్యి మొదట తను ఖండించలేదు. తర్వాత అలానే ప్రయత్నిస్తూ తన దగ్గర చాలా వరకు ఎవిడెన్స్ ఉన్నాయి, నన్ను మోసం చేశాడంటే దానికి సంబంధించినటువంటి పెన్ డ్రైవ్ లో వీడియోస్ అవన్నీ కూడా వాళ్ళు కలిసినటువంటి టాపిక్స్ కావచ్చు మాటలన్నిటి కూడా శివశంకర్ కి సమర్పించారు. మొత్తం మీద దీనిపైన ఎంక్వైరీ జరుగుతుంది. 2-3 రోజుల్లో దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని ఏ విధంగా పరిస్థితి ఏ విధంగా ముందుకు వెళ్తారంటూ కూడా ఇప్పటికే 60 సీట్లకు సంబంధించిన మొత్తం కూడా ఒకవైపు తన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పుడు వీణ ఇచ్చిన ఆధారాలు రెండింటినీ కూడా బేస్ చేసుకుని రెండింటిని ఆధారంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది. దాంట్లో భాగంగానే నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు. గతంలో కూడా ఒకవైపు జనసేన అధినేతను కలవాలంటూ కూడా తను చెప్పింది. తన భార్యను నేరుగా తనకే చెప్పాలంటూ కూడా చెప్పింది. సో మొత్తం మీద ఈ ఎంటైర్ ఎపిసోడ్ పైన శ్రీ సభ్య కమిటీ మెంబర్ అయినటువంటి శివశంకర్ కి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సమర్పించింది. దీనిపైన మొత్తం కూడా క్రాస్ చెక్ చేసి అనంతరం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారని కూడా ఒక సస్పెండ్ అయితే కొనసాగుతుంది. ఇంకా రోజు ట్విస్ట్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ప్రశ్నలు మాత్రం తను ఒక ఫ్లాట్ ఇచ్చే అవకాశం అయితే చేసింది వీణ. రైట్. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కమిటీ తనను అప్రోచ్ అవ్వలేదు కాబట్టి తానే కమిటీని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం వీడియో రిలీజ్ చేశారు. తన గురించి తప్పుడు ప్రచారం జరుగుతుందని, తన మీద తప్పుడు ప్రచారం చేయడం కోసం కొంతమంది భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని కూడా అంటున్నారు. తను ఇప్పుడు కొత్తగా పోగొట్టుకోవడానికి ఏం లేదు, ఆల్రెడీ అంతా నష్టపోయిన తర్వాతే ఈ స్థాయికి వచ్చాను అంటూ వీణ చెప్తున్నారు. సో మరి ఇచ్చినటువంటి డీటెయిల్స్లో ఏమున్నాయి, ఆ పెన్ డ్రైవ్లో ఏముంది, ఇంకా ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు, మరి జనసేన కమిటీ ఏం డిసైడ్ చేస్తుంది ఈ డీటెయిల్స్ చూసిన తర్వాత? ఇన్ని రోజులు జనసేన కమిటీ ఎందుకు ప్రయత్నించలేదు వీణతో మాట్లాడడానికి? అంటే ఓన్లీ అరవ శ్రీధర్ వైపు మాత్రమే, అంటే అరవ శ్రీధర్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే విచారిస్తున్నారా? అసలు ఆ విచారణలో ఏమేం చేశారనేది మనకు తెలియలేదు. కానీ వీణను కూడా అప్రోచ్ అవ్వాలి కదా, తన దగ్గర ఏం డీటెయిల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి కదా, తను ఎలా ఇబ్బంది పడ్డారో తెలుసుకోవాలి కదా. తనని కనీసం అప్రోచ్ అవ్వలేదు అంటున్నారు, అందుకే తానే అప్రోచ్ అయ్యానని చెప్తున్నారు. సో వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.